సో సరే ఫ్రెండ్స్, ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే పాస్పోర్ట్ వర్క్ అయితే కాలేదనమాట. మళ్ళీ అప్పుడు ఏమన్నా మళ్ళీ మా నాన్న ఏమన్నా అబ్జెక్షన్ చేశారనుకో నేను ఏం చేయలేను ఫ్రెండ్స్. ఎందుకంటే సర్టిఫికెట్లు మార్చాలంటే ఇంకా చాలా కష్టం. నా 10th క్లాస్ సర్టిఫికెట్లో మా నాన్నది వేరే ఉంటారు అనమాట, ఇంటి పేరు నేను షేర్ చేసుకుంటాను. ఆ సార్ లేదండి, చనిపోయాడు. ఇప్పుడు మా ఇన్న నేను ఒకటే స్కూలే కదా, మాది ఇంటి పేరు బుడి జగ్గుల అనమాట. బుడి జగ్గుల, BUDI, బుడి జగ్గుల. అయితే ఒక సార్ ఉండే అనమాట. ఆ సార్ పేరుకుని వద్దులే కానీ ఆయనకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ, బాగా క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అనమాట. తీరు కావచ్చు, నేను నచ్చదు అనమాట ఆయనకి. ఆయన ఏం చేశాడంటే, ఇద్దరు ఒకటి అవుతుంది కదరా, ఇప్పుడు మీ అన్నది నీతో ఒకటి అవుతుంది, ఇంటి పేరు అక్షరం మారుస్తాను, మీది మారుతున్నా అన్నాడు అనమాట. నేనేమనాలి అప్పుడు, సార్ మేమిద్దరం అన్నదమ్ములు, మా ఇంటి పేరు ఒకటే కాకుండా ఎట్లుంటుందని నేను అనాలి. నాకు అంత పెద్ద ఒక మట్టి బుర్ర అనమాట, ఒక బొద్దున నా టైంలో ఇట్లా విషయాల్లో. సార్ మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి సార్, మీకు తెలుసు కదా సార్, నాకు అంత ఐడియా లేదంటే ఆయన ఏం చేశాడు, మా ఆయనది బుడి జగ్గులా అని ఉంటుంది, నాది బురి జగ్గులా అని ఉంటుంది. D తీసేసి R పెట్టినాడు అనమాట నా దాంట్లో సర్టిఫికెట్లో, బురి. ఆయన ఉద్దేశపూర్వకంగానే చేశాడు ఫ్రెండ్స్, ఎందుకంటే అన్నదమ్ములు ఒకటే ఉండాలని ఆయనకి తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి 10:36 అయిందనమాట. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఎన్ని రోజులు అయింది వీడియోలు పెట్టి బేబీ? వారం అయినా? 5 రోజుల లేదు, 3 రోజుల 21 గంట, అంటే 4 రోజులుగా వస్తుంది. 4 రోజులు. సో 4 రోజుల నుంచి వీడియో విశాఖపట్నంకి వెళ్తున్నాను అనేది తప్ప ఇంక తర్వాత వీడియో అనేది ఏమి అప్లోడ్ చేయలేదు అనమాట మేము. సో వెళ్ళి వచ్చాను ఫ్రెండ్స్. చెప్పాలంటే చాలా అంటే వెళ్ళిన పని అవ్వలేదు, కొంచెం నిరుత్సాహంతోనే వచ్చాను అనుకోండి. సో భారతిని తీసుకెళ్ళితే పని అయి ఉండేది, ఇవిని తీసుకెళ్తే అన్ని పనులు అవుతాయి అనమాట. ఆల్మోస్ట్ కొన్ని ఎక్కువ పనులు అయిపోతాయి. సో నేను ఆలోచించలేదు. సో ఈ మామిడికాయలు విశాఖపట్నం నుండి తీసుకొని వచ్చాడే ఈ మామిడికాయల్ని వినోద్. అయితే ఇక్కడ దొరకలేవు, అందులో వచ్చి ఇంకా బస్సు జర్నీ అంటే ఎక్కువ పడదు అనమాట వినోద్కి, అందుకోసమైనా ఏం తిన్నట్లా ఉన్నాడు. ఆ టైంలో నిమ్మకాయలు మామిడికాయలు అవేమో బుక్ చేసుకుంటే వస్తాయంట. అట్లా ఒక ఉప్పు ప్యాకెట్, కారం ప్యాకెట్ తీసుకున్నాడే. అస్సలకి పులుపు ఎక్కువ తినద్దు వినోద్ అంటే కూడా అట్లే నాకు నోటు రుచి లేదని తినుకుంటూ వచ్చాడు అనమాట. ఇవన్నీ ఇంకా ఉన్నాయి మామిడికాయలు. ఇవన్నిటితోన నేనైతే చట్నీ చేసుకుందామని పప్పు చేసాను. ఏమో ఉప్పు కారం అప్పటికప్పుడే చేసుకున్నా మామిడికాయ చట్నీ. మొత్తం అన్ని కాదు, ఉప్పు చేస్తాను, ఒక 4 గంటలు చేస్తాను, అన్ని చేయట్లే. సో మామిడికాయలు అనమాట. నేను విశాఖపట్నం పోయింది కదా, మేబీ నేను కొత్త కాబట్టి నాకు సరిగ్గా యాడ్ ఫుడ్ దొరుకుతుంది ఏమైనా నాకు సరిగ్గా అర్థం కాలేదు అనుకోండి. సో ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను చేసిన డ్రైవింగ్కి డ్రైవింగ్ అంటే ప్రయాణంకి, ఆ జర్నీకి, ఆ బస్సులోన దానికి కిటికీలు ఉండవు, వాళ్ళు ఆపినప్పుడే దిగాలి. లాస్ట్ చాలా మొత్తానికి ఇబ్బంది పడతాం అన్నమాట. బస్ జర్నీ ముఖ్యంగా ఈ మధ్యన మేలు ఫ్రెండ్స్. మేము శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అప్పటికి మేలు అనమాట, ఎందుకంటే అప్పుడే జర్నీ అసలు ఇష్టం జర్నీ తిరగడం మాము. సో నేను ఆ బస్సులో అంత బాగా ఉండగలను నాకు తెలియదు, ఎందుకంటే చిన్నప్పుడు కక్కింది నాకు వరకు. సో కొంచెం బస్సులో ఇంతకు ముందంత ఇబ్బంది లేదు కానీ కొంచెం బాగుంది, పర్లేదు. కానీ నలిగిపోతున్నాం అనమాట. ఆ నలగడానికి బస్సులో ఏం తినిపిద్ది కావట్లేదు, పోనీ నాకు తిందామనిపించే అట్లా చిన్న ఎగ్ రైస్ లాంటివి కానీ అట్లాంటివి ఏమి దొరకట్లేదు అనమాట. అంటే పెద్ద పెద్ద హోటళ్ళు ఉన్నాయి మనము అక్కడికి. సో సరే ఫ్రెండ్స్, ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే పాస్పోర్ట్ వర్క్ అయితే కాలేదనమాట. సో మళ్ళీ మనల్ని ఇంకోసారి రమ్మన్నారు అనమాట. ఈసారి నేను భారతి కలిసి పోవాలంట, ఎందుకంటే మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ లేదనమాట. సో కాబట్టి మేము ఇద్దరం వెళ్ళి ఏదో ఫామ్ ఉంటుందంట, ఆ ఫామ్ ఫిలప్ చేసి మా ఇద్దరిది ఫోటో కనిపించి సంతకాలు చేసి వాళ్ళకి ఇవ్వాలంట. మేము ఇద్దరం ఉండాలంట.
సో అది వాళ్ళు చెప్పిన ప్రాసెస్ అయితే. సో అందుకనే ఎప్పుడైనా కానీ పెళ్ళం పక్కన ఉండాలా అనేది. ఛార్జీలు ఎంత అవుతావు కరెక్టే లేదు మరి. అయినా నా పాస్పోర్ట్ కి భారతీయ ఎందుకు అడుగుతారని నేను అడిగితే ఏమన్నా తన ఆధార్ కార్డు పాన్ కార్డు అడుగుతారు. అది వాటిని తీసుకొని పోయింది మా అమ్మ మా నాయనలు కూడా. కట్ చేస్తే భార్య వచ్చినాక భార్య అడుగుతారప్ప. ఒక చిన్న సలహా, ఈ ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటే పాస్పోర్ట్కి అప్లై చేసే ముందర మ్యారీడ్ అని పెట్టద్దండి. మ్యారీడ్ అని పెట్టుకుంటే ఏం లేదు, మీరు అప్లై చేస్తారు పోతారు. అంటే మన లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు కదా. అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి కూడా ఎంతమందికి సర్టిఫికేట్లు ఇస్తారు? అన్ని ఇస్తారు. మన ఊళ్ళో ఇస్తారా? ఇస్తారు మరి. మన ఊర్లో చర్చిలో ఇస్తారు మన ఊర్లోకి. మరి ఓకే, అంటే నేనేమన్నానంటే భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు అది సరే, పాస్పోర్ట్ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే ఓకే. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుంటే మనం మ్యారేజ్ సర్టిఫికేట్ కి మీరు పడనాక పడలేరులే మీరు. సరే అక్క వస్తా మీటింగ్ పోతాము. సరే అక్క తోలుకొస్తాక. ఏంటి అంత చిన్న కట్ చేస్తావు? ఇవి అప్పటికప్పుడు చేసుకునేటివిలేమన్నా ఒక కారు ముప్పు కలిపి తిరువాతిస్తాం పప్పులేదు. అయినా మాకు వచ్చే ఫ్రెండ్స్ అవి మాకు వేసేవి లైట్ గా. ఓకే, ఎక్కడో ఆపితే పాస్పోర్ట్ పెళ్లి. పాస్పోర్ట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు, మ్యారేజ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ చేర్చుకుందాం అనుకున్నా కూడా మనము సచివాలయంకో ఇంకో తానుకో వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి రూల్స్, మాలకి ఏమన్నా కొంచెం అటు ఇటు ఉంటే పేపర్ లేదంటే మావి రేషన్ కార్డులో ఈడున్నాయి, హౌస్ మ్యాపింగ్ మా ఊరికి సంబంధించిన దాంట్లో ఉన్నాం అక్కడ. సో ఇక్కడ మార్చాలంటే ఏమో మా హౌస్ మ్యాపింగ్ మార్చేకి ఆయన చెప్పే రూల్స్ అయినప్పుడల్లా నెత్తి పట్టుకుపోతుంది. ఇక్కడ మార్చంటే లేదు, మార్చేకి కూడా హౌస్ మ్యాపింగ్ మార్చేకి కూడా ఏదో ప్రాసెస్ చెప్తుంది. హౌస్ మ్యాపింగ్ మార్చుకుంటే ఇక్కడ నుంచే అప్లై చేద్దామన్నా మ్యారేజ్ సర్టిఫికేట్కి మళ్ళీ అదేదో కావాలంట. మా పెళ్లి ఫోటో, రేషన్ కార్డు వచ్చి దాని పేరు ఇన్విటేషన్ కార్డు, పెళ్లి పత్రిక, ఇంకా ఏమేమో చెప్పాయమ్మా. అంటే అమ్మ ఉద్దేశంలో చేసే సీను చేసే ఆలోచన కనపడలేదు నాకు. ఎప్పుడో అడిగింది మాటర్స్కి, కానీ అది నిజంగా ఇప్పుడు అవసరం ఉందనుకోండి. కానీ సో ఇవన్నీ ఇబ్బంది ఎందుకు చేపిలేమనుకున్న వాళ్ళు జస్ట్ మ్యారీడ్ అని అడిగినప్పుడు నో అని పెట్టను అంతే. వాటికి వెళ్ళాక మిమ్మల్ని ఏం అడిగారు, ఇంకా మీ సర్టిఫికేట్ చూసి పంపిస్తారు. ఇంక అంతే. నువ్వు మ్యారీడ్ అన్నావు అనుకో, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే భార్యను తీసుకొని పోయి J2 ఫామ్ అని ఉంటాడంట, అది పెట్టి అది పెట్టాలంటే మళ్ళీ 2 మంచులు పోవాలా. జర్నీ మాకంటే 750 కిలోమీటర్లా. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది అనమాట. నువ్వు పోయొచ్చాకే పాపం అనిపించా. అంటే దూరం అనమాట ప్రయాణం, మాకు చాలా దూరం కదా. నేను ఎట్లా పోవాలని నాకు ఇప్పుడు నుంటే భయం అవుతున్నది. ఏం పేరు? విశాఖపట్నం మ్యాప్. నా మ్యాప్కి ఏమొచ్చేది నా ఫోన్కి, వేరే మ్యాప్ డౌన్లోడ్ చేసుకునే మ్యాప్ రావట్లేదు ఫ్రెండ్స్. నా ఫోన్లో చూపిస్తాను తర్వాత. వేరే యాప్ డౌన్లోడ్ చేసుకునే నేను మ్యాప్స్ గో అని దాంట్లో మాత్రమే చూపిస్తుంది. ఫోన్కి వచ్చిన మ్యాప్ యాప్ వర్క్ అవ్వట్లేదు. విశాఖపట్నం మాకు ఇక్కడ నుంచి 789 కిలోమీటర్లు విశాఖపట్నం. 789 కిలోమీటర్లు అంటే అర్థం చేసుకోండి, దిమ్మా తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో కారు ముప్పు ఎన్ని కాయలు కోసేకున్నావు? 2. ఇంకా ఎప్పుడు మరి పోవాల్సింది. మేము మళ్ళా 20వ తారీఖు మమ్మల్ని రమ్మన్నారు ఫ్రెండ్స్ అక్కడికి. సో మరి ఈసారన్నా అవుతుందా లేకపోతే మళ్ళీ ఇంకేదన్నా ప్రాబ్లం, ఎందుకంటే ఇంకో ప్రాబ్లం కూడా పెట్టచ్చు ఇది అయిపోయిన తర్వాత. మరి
అది మా నాన్న పేరు కొంచెము, మా నాన్న ఆధార్ కార్డులో వేరే ఉంటుంది, నా సర్టిఫికేట్లో వేరే ఉంటుంది. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అదేమో అబ్జెక్షన్ ఏం చేసినట్టు నాకు కనపడలేదు. భారతి మా మ్యారేజ్ సర్టిఫికేట్ దగ్గర మాత్రం అబ్జెక్షన్ వచ్చా. మా నాన్నకి సంబంధించిందే అది ఒక అడిగిన ఒక మాట, ఆ లోపల అంటే అడుగుంటాయి అనమాట. B1 B2 ఇట్లా ఒకటి అయిన తర్వాత ఒక తను చూసిన తర్వాత మళ్ళీ ఇంకో తనకి పంపిస్తారనమాట. సో ప్రస్తుతం వెళ్ళిన B2 అనే అక్కడికి వెళ్ళాను అనమాట. నేను అక్కడికి వెళ్తే మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగాడు. అక్కడ ఇది దాని ప్రాసెస్ చెప్పిన తర్వాత ఇంకా కాలేదు, భారతి కూడా లేదు కాబట్టి ఇంటికి వస్తే. సో ఇప్పుడైతే భారతిని తీసుకొని వెళ్తాను, J2 ఫామ్ తీసుకొని వెళ్ళి అప్లై చేస్తాను. అదే మళ్ళీ పోతాను. అయిందా ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ B2 అంటే మళ్ళీ B1 ఉంటుందేమో, B1 అట్లా లోపలికి మళ్ళీ అప్పుడు ఏమన్నా మళ్ళీ మా నాన్న ఏమన్నా అబ్జెక్షన్ చేశారనుకో ఇంక నేను ఏం చేయలేను ఫ్రెండ్స్. ఎందుకంటే సర్టిఫికెట్లు మార్చాలంటే ఇంకా చాలా కష్టం. నా 10th క్లాస్ సర్టిఫికేట్లో మా నాన్నది వేరే ఉంటుంది అనమాట, ఇంటి పేరు. మా అమ్మది వేరే ఉంటుంది, మా అమ్మది నాది ఒకటే ఉంటుంది, మా నాయనది వేరే ఉంటుంది. అది ఏమన్నా అబ్జెక్షన్ చేశారనుకో మ్యారేజ్ సర్టిఫికేట్ కార్డ్కి ఓకే, J2 ఫామ్ ఇస్తాము. J2 ఫామ్ కాకపోతే మళ్ళీ వచ్చి ఏదో ఒక మ్యారేజ్ సర్టిఫికేటే తయారు చేసుకొని పోతాం. ఇంకా అవసరం అయితే ఎట్లా కష్టపడి బతిమాలుకొని. కానీ మా నాన్నది ఏమైనా పేరు తప్పు అది అని మళ్ళా అబ్జెక్షన్ చేస్తే మాత్రం ఇంక నేను మరి ఇంకా చేయగలుగుతానా లేదా, ఎందుకంటే సర్టిఫికేట్లో చిన్న అక్షరం మార్చాలన్నా చాలా సమస్య ఉంటుంది. చూద్దాం. అందుకనే బల్లాన ఇదేమి హాల్ టికెట్ ఇయ్యక ముందే బల్లాన్ మేడం వాళ్ళు ఎంత తనకలాడతారో తెలుసా. ఇప్పుడే మీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉన్నా చేయించుకున్నాను అనుకోసానని ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయనే మేడం వాళ్ళు చెప్పేది. నేను ఇది అనుకోకుండా షేర్ చేసుకుంటున్నాను, కానీ షేర్ చేసుకుంటాను. ఆ సార్ లేదండి, చనిపోయారు. ఇప్పుడు మా ఇన్న నేను ఒకటే స్కూలే కదా, మాది ఇంటి పేరు బుడి జగ్గుల అనమాట. బుడి జగ్గుల, BUDI, బుడి జగ్గుల. అయితే ఒక సార్ ఉండే అనమాట. ఆ సార్ పేరుకుని వద్దులే కానీ ఆయనకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ, బాగా క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అనమాట. అంటే ఒకరిని ఒకలా చూసి ఒక డివైడ్గా చూసేవాడు అనమాట. స్టూడెంట్స్లా కాకుండా వీళ్ళు మన పిల్లలు వీళ్ళు ఇంకోటి అనేటట్టు చూసేవాళ్ళు అనమాట. సో ఆయనకి నేనంటే నచ్చదు అనమాట. ఆ టైంకి నేనున్న తీరు కావచ్చు, నేను నచ్చదు అనమాట ఆయనకి. ఆయన ఏం చేశాడంటే, నాకు తెలియదు కదా సర్టిఫికేట్లో వాటి పట్ల అంత ఆలోచనప్పుడు. అప్పుడు అయితే 10th క్లాస్, ఏదో 10th క్లాస్ టైం అనుకుంటా, 10th క్లాస్ అని ఆ క్లాస్ నాకు ధ్యాస లేదు ఫ్రెండ్స్. ఇద్దరు ఒకటే అవుతుంది కదరా, ఇప్పుడు మీ అన్నది నీతో ఒకటే అవుతుంది, ఇంటి పేరు అక్షరం మారుస్తాను, మీది మారుతారా అన్నాడు అనమాట. నేనేమనాలి అప్పుడు, సార్ మేమిద్దరం అన్నదమ్ములు, మా ఇంటి పేరు ఒకటే కాకుంటే ఎట్లుంటుందని నేను అనాలి. నాకు అంత పెద్ద ఒక మట్టి బుర్ర అనమాట, ఒక బొద్దున నా టైంలో ఇట్లా విషయాల్లో. సార్ మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి సార్, మీకు తెలుసు కదా సార్, నాకు అంత ఐడియా లేదంటే ఆయన ఏం చేశాడు, మా ఆయనది బుడి జగ్గులా అని ఉంటుంది, నాది బురి జగ్గులా అని ఉంటుంది. D తీసేసి R పెట్టినాడు అనమాట నా దాంట్లో సర్టిఫికేట్లో, బురి. ఆయన ఉద్దేశపూర్వకంగానే చేశాడు ఫ్రెండ్స్, ఎందుకంటే అన్నదమ్ములు ఒకటే ఉండాలని ఆయనకి తెలుసు. వీడికి ఫ్యూచర్లో ఒక మెలికి పెట్టాలనే పెట్టాడు ఆయన. అది అన్నదమ్ములది అందరిది, ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా అన్నదమ్ముల పేరు ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్, గోత్రం ఇంటి పేరు. నన్ను పిలిచి నా ఇద్దరిది మీద అన్నదమ్ములతో ఒకటే అవుతుంది, నేను మారుస్తాను, కన్ఫ్యూజన్ వస్తుందని. లేకపోతే నాకు మట్టి బుర్ర అంటే నేను ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నాను. ఈ నాకు కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత అంటే నన్ను కొట్టాడడం జరిగింది. ఎక్కడ దొరికినా నేను ఆయనకు అనుకూలంగా నన్ను బాధ పెట్టడం అయితే జరిగింది అనమాట. అవమానపరచడం కానీ, కొట్టడం కానీ, తక్కువ చేసి మాట్లాడడం కానీ నాకు అర్థం కాలే. ఆ స్టేజ్ అంతా దాటేసి వచ్చిన తర్వాత అర్థమైంది, ఓహో ఇంత 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 ఈర్షపరుడైన, ఇంత పిచ్చి, అంటే మనుషుల్ని ఇంత వేరు చేసి చూస్తున్నాడు ఈయన. టీచర్ అయి ఉండి కూడా ఆ టైంలో ఇంత కాస్ట్ పిచ్చితో చూశాడా మమ్మల్ని అని నాకైతే ఇప్పటికే అనిపిస్తుంది. మొన్న విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు కూడా నేను అదే అనుకుంటున్నా, నేను ఆపితే మా నాన్న దగ్గర ఆపుతారనుకున్నా, మా నాన్న ఇంటి పేరు దగ్గర ఆపుతారనుకున్నాను.
ట్విస్ట్తో మా మ్యారేజ్ సర్టిఫికేట్ దగ్గర ఆపారు కానీ సో చూడాలి మ్యారేజ్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో ఏమైనా పట్టుకుంటారా లేదా అనేది. ఆయన మాత్రం మా టీచర్ అయితే మాత్రం దాని ఉద్దేశపూర్వకంగానే నేమ్ చేంజ్ అక్షరం చేంజ్ చేశాడు. ఫ్యూచర్లో వీనికి ఇది ప్రాబ్లం కావాలనే చేశాడు. నేను ఎక్కువ చదువుకోలేదు కాబట్టి చాలా లేట్గా తెలిసింది ఆ సర్టిఫికేట్ సమస్య నాకు. అట్లే ఇంకా ముందరికి చదువులో పడుకుంటూ వెళ్ళి ఏదైనా ఉద్యోగం కాడికి వెళ్ళినప్పుడు అడ్డం పడుతున్నామో అది అడ్డం పడాలనే పెట్టినాడు ఆయన. కానీ ఆయన లేడు, ఆయన ప్రస్తుతానికి లేడు. ఆయన మీద కోపంతో చెప్పట్లేదు కానీ నేను కేజీ వచ్చిన తర్వాత అందరం వెళ్ళాల్సిందే. కానీ ఎందుకు ఆయన చిన్నపిల్లోడు కాదు కదా, చిన్నపిల్లోడు అయితే ఏటికేటు మాటకు మాట రివెంజ్ తీసుకోవాలని ఉంటుంది. ఆయన టీచర్ అయి ఉండి చిన్నపిల్లోళ్ళక మా మీద రివెంజ్ తీసుకోవడాలు, మనుషుల్ని ఓకే ఏదేమైనప్పటికీ ఆయన లేదు కాబట్టి మనం ఇంకా వదిలేద్దాం. కానీ ఆయన చేసిన ఆ ఒక్క అక్షరం నన్ను ఇబ్బంది పెడుతుంది అనమాట కొన్నిసార్లు. ఇప్పుడు నేను చెప్తాను ఓమా రామ, ఇప్పుడు ఇంటి పేరు తప్పు ఉంటే నా పిల్లలకి ఆ ఇబ్బంది రాకూడదని నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నా రాంగ్ లెటర్ ఏదైతే ఆ సార్ మార్చాడో ఒక అక్షరము, అదే అక్షరంతో నా భార్య ఆధార్ కార్డు, నా పిల్లల ఆధార్ కార్డు, నా పిల్లల ఇంటి పేరు ముందు కూడా బురి జగ్గుల బురి అని ఆయన మిస్టేక్ చేసిన ఒక వర్డ్తోనే ఇంకా కంటిన్యూ కావాల్సి వస్తుంది మేము ఫ్యామిలీ మొత్తం. మరి మా ఆయన అంత సరిగ్గా ఉంది. ఇప్పుడు ఒక అక్షరం మారితే ఏమైతే వినోదం అనుకోవచ్చు. బురి జగ్గుల అనేది ఇంటి గోత్రం యాక్టివ్ అయినా తెలుసు అందరికి ఉంటుంది. బురి జగ్గుల ఆర్ లెటర్ వచ్చిందంటే ఆ గోత్రమే లేదు, అసలు గోత్రమే లేదు ఆ పేరుతో. సో లేని గోత్రాన్ని పెట్టుకొని మా ఫ్యామిలీ అంతా కంటిన్యూ కావాల్సి వస్తుంది అన్నమాట. మా అన్నది కరెక్ట్గా ఉంది. సో అసలు ఎమ్నూరులో ఎంత బుడికితే మీద కలిపితే సరిపోతుంది. టమాటా పండ్లు, వంకాయలు ఇవన్నీ ఎప్పుడుకుంటాయి. మామిడికాయలు, మునక్కాయలు మాత్రం ఎండాకాలమే దొరుకుతుంది కదండి. ఇవి ఏం లేదు వినా తిరువాత ఇస్తాను ఇంకా తినేదే ఇంకా. మీరు తిరువాత తీసుకొని తినండి, నాకు కొన్ని సైడ్ ఇది ఉప్పు ఇట్లా తింటావా? కారం తిండికి వేస్తున్నాను చట్నీ కానీ పెడితే. వినోద్ ఎమ్నూరులోనే వస్తే గట్టికాయలు ఇవి కొంచెం పండు మాగేవులే. నాన్న తీసుకున్నప్పుడు కాయలే, వీటికి వచ్చినాక ఎన్ని రోజులే, నాన్న వచ్చి 2 రోజులు అయినా. 2 రోజులే. మరి ఇప్పుడు వస్తావు ఇంకా మేలే అటుకాయ. వినోద్ సరేలే కానీ కాయలు తీసుకొని రా మామిడికాయలు చట్నీ చేసుకుందాం. అసలే అవేమి ఇలకత్తలు కూడా బాగా సరిపించే బాగా తెగుతాయి. ఇంకా చట్నీ అయితే చేస్తేనే ఇంకా. ఏం చట్నీ చేసేవి అసలు? కరివేపాకు ఏం లేదు, ఎల్లిపాయలు, జీలకర్ర ఆవాలు, తర్వాత ఇచ్చానే అంతే. కరివేపాకు ఉంటే వేసుకున్నా చాలా లేదు కాబట్టి వేసినాను అట్లా. సో ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికైతే సో ఇప్పుడైతే మేము కొంతసేపు ఉంటే మళ్ళీ ఎమ్మెగ్నూరుకి వెళ్ళాలి ఫ్రెండ్స్. వెళ్తున్నాం అనమాట ఒక చిన్న పని మీద. ఆ పని అయితేనే విశాఖపట్నంకి అన్నీ అనుకూలమైనట్టు అనమాట. సో చూద్దాం, ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం ఎమ్మెగ్నూరుకి. ప్రశస్తకి బొమ్మలు కలర్లు రాసుకొని వచ్చేది కాదు. ఈ బొమ్మలు నువ్వే వేస్తే నువ్వు చెప్పని చెప్పావు అక్క పాప చూపిద్దామని వచ్చేదిగా. అయ్యి బొమ్మలు చూపిద్దాం కాదు ప్రశస్త, నీకు ఈ బొమ్మలు ఎవరు రాసి వచ్చారు? పెన్సిల్ తో అక్కడ పెన్ తోటి బాబాయ్ వేసి ఇచ్చా. నేను కలర్ కొడుకు నీతో కలర్ పెన్నులు ఉన్నాయి, పెన్సిల్ ఉన్నాయి.